హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇది వెరీ ఇంపార్టెంట్ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. లాస్ట్ 2 డేస్లో నాకు చాలా డిఎమ్స్ అయితే వచ్చాయి. చాలా మంది ఈ టీవీస్ గురించి అయితే అడుగుతున్నారు. ఏ టీవీ కొనాలి, ఏ టీవీ కొనకూడదని చాలా మందికి తెలియట్లేదు. ఒక నంబర్ గేమ్లో అయితే పడిపోతున్నారు అనమాట. టీవీ మీద ఇచ్చిన స్పెసిఫికేషన్స్ అవ్వచ్చు, లేదా వేరే వాళ్ళు చెప్పిన సజెషన్స్ అవ్వచ్చు, వీటి వల్ల ఈ టీవీస్ అయితే తీసుకుంటున్నారు. ఈ టీవీస్ అసలు మీరు తీసుకోవద్దు. మనీ అనేది ఎవరికి ఊరికే రావు. సో డబ్బులు అనేది వేస్ట్ చేసుకోవద్దు. సో ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్ అంతా వీటిలో ఏ టీవీని కూడా మీరైతే అస్సలు ట్రస్ట్ చేయొద్దు, మీరు బై చేయొద్దు. సో మీకు ఇక్కడ ఒక నెంబర్ గేమ్ అయితే ఉంటుంది. టీవీ మీద చాలా స్పెక్స్ అయితే ఉంటాయి. వాటన్నిటిని చూసుకొని మీరు పర్చేస్ చేస్తూ ఉంటారు. సో మీరు అలా అయితే పర్చేస్ చేయొద్దు. అండ్ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి. కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వాళ్ళకు కూడా మనీ అనేది లాస్ అవ్వకుండా వాళ్ళు సేవ్ అయితే అవ్వగలరు. ఖచ్చితంగా లైక్ చేసి హైప్ ఇవ్వడానికి మాత్రం అసలు మర్చిపోవద్దు. అండ్ మీకు బెస్ట్ లూట్స్ ఆఫర్స్ తెలియాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటేనే పక్కన మీకు క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. స్కాన్ చేసి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను, టెలిగ్రామ్ లింక్. మీరు అక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. లేదన్నా నాకు ఒక మంచి సజెషన్ నీ నుంచి కావాలి, నేను నుంచి తీసుకోవాలనుకుంటున్నాను అంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయండి, వాట్సాప్లో పింగ్ చేయండి. నేను మీకు అక్కడి నుంచి రిప్లై ఇచ్చి మీకోసం ఒక మంచి టీవీ అయితే సజెస్ట్ చేస్తాను. ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం కొన్ని అస్సలు నేను రికమెండ్ చెయ్యని టీవీస్ గురించి అయితే మాట్లాడతాను. సో ఈ టీవీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఐఫాల్కన్ అనమాట. సో ఈ ఫాల్కన్ ఏదైతే ఉందో, సో ఈ టీవీస్ అయితే అస్సలు మీరు కొనొద్దు ఈ టైంలో. ఎందుకంటే రెగ్యులర్ టైంలో ఇవన్నీ ఈ టీవీస్ ఎక్కడ వాడతారు అంటే రెస్టారెంట్లో కానీ, ఏదన్నా షాప్స్లో కానీ, సీసీ కెమెరాస్ కానీ అట్లాంటి వాటికి మాత్రమే పనికొస్తాయి ఈ టీవీలు. సో దాని మీద మీకు 60 Hz 120 Hz ఇట్లా ఉందని మీరైతే మోసపోవద్దు. డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ ఇవి ఉన్నాయని. బట్ ఇక్కడ మీకు రియల్ టైంలోకి వచ్చేటప్పటికి మాత్రం అంత ఎక్స్పీరియన్స్ అయితే అవి ఇవ్వవు. సో ఖచ్చితంగా వాటిని మీరు అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో వాటిని స్ట్రిక్ట్లీ నో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి తొషిబా నుంచి. తొషిబా టీవీస్ బాగుంటాయి, నేను కూడా రివ్యూ చేశాను. కాకపోతే వీటిలో ప్యానల్కి డిస్ప్లేకి మధ్యలో గ్యాప్స్ వస్తూ ఉన్నాయి. అండ్ మీకు ఆప్టిమైజేషన్ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది. లిటిల్ బిట్ ల్యాగ్ అయితే ఉంటుంది. మీకు కొంచెం నెట్ స్పీడ్లో కొంచెం స్లో ఉన్నా సరే అది ప్రాసెసింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది అనమాట. సో అదొక ఇష్యూ అయితే ఉంది. సో నేను ఇక్కడ స్ట్రిక్ట్లీ నో చెప్పడానికి కారణం కూడా ఏంటి అంటే మీకు ఈ బడ్జెట్కి ఇంకొక 2000, 1500 లేదా 3000 వేసుకుంటే బెటర్ టీవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో అందుకని నేను ఇక్కడ వీటిని అవాయిడ్ చేయమని చెప్తున్నాను తొషిబా నుంచి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి వియూ నుంచి చాలా మంచి టీవీస్ అయితే ఉన్నాయి. ఇది ఒక్క టీవీ అయితే మీరు పక్కన పెట్టేయండి. వియూ నుంచి గ్లో ఎల్ఈడిని పక్కన పెట్టేయండి. ఇక్కడ మీకు వియూ వైబ్ డివి వస్తుంది. సో మీకు కొంచెం ప్రైస్ పెంచుకోగలిగితే మాత్రం వియూ వైబ్ డివి అనేది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఖచ్చితంగా వాటిని అయితే తీసుకోండి. వియూ గ్లో ఎల్ఈడి జోలికి అయితే అసలు వెళ్ళొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ నుంచి. షామీలో మంచి టీవీస్ అయితే ఉన్నాయి. చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉన్నారు. బట్ వీటిలో వచ్చేటప్పటికి మీకు సినీ మ్యాజిక్ ప్రో కానీ, అలాగే ఎఫ్ఎక్స్ ప్రో కానీ ఈ 2 టీవీలు మాత్రమే మీరు కొనండి. మిగతా ఏ సిరీస్ మిమ్మల్ని ఎంత టెంప్ట్ చేసినా సరే అస్సలు కొనొద్దు. మీకు సినీ మ్యాజిక్ ప్రో మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. మిగతా అయితే మీరు అస్సలు వాటి జోలికి అయితే వెళ్ళొద్దు. మీకు అంత మంచిగా ఉండదు. మీకు స్కిన్ టోన్ అంతా వామ్గా వస్తూ ఉంటుంది. అంత మంచిగా అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వదనమాట. ఇప్పుడు చూసే అందరూ కూడా ఓటీటీలు ఎక్కువ చూస్తూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి చాలా వరకు ఇబ్బంది అయితే కలుగుతూ ఉంటుంది. సో మీరు దాన్ని అయితే అవాయిడ్ చేయండి. బ్లాక్ లెవెల్స్ కూడా అంత మంచిగా ఉండవు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి TCL నుంచి Q6CS, నాట్ Q6C మనకి అమెజాన్లో అవైలబుల్ ఉంది. Q6CS వచ్చేటప్పుడు మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్లో ఉన్నటువంటి Q6CS అసలు కొనొద్దు. జనరల్గా ఇది మనకి Q6 ఎవరైతే కొనలేకపోతుంటారో వాళ్ళకి డౌన్ గ్రేడ్ కింద Q6CS అయితే రికమెండ్ చేస్తూ ఉంటారు. బట్ దీన్ని అయితే మీరు కొనొద్దు. ఎందుకంటే ఇది QD మినీ ఎల్ఈడి టీవీ. ఇంకొంచెం డబ్బులు వేసుకుంటే మీకు Q6Cనే వస్తుంది. సో అది మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. Q6CS జోలికి అయితే అసలు మీరు వెళ్ళొద్దు. మీకు కంప్లీట్లీ డౌన్ గ్రేడ్ అనమాట అది. సో 312+ డిమ్మింగ్ జోన్స్ అంటారు కానీ మీకు అసలు అది ప్రొవైడ్ చేయదు. సో ఖచ్చితంగా స్ట్రిక్ట్లీ దాన్ని మీకు నో అయితే చెప్పండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ రీసెంట్గా జరిగిన స్కామ్ వచ్చేటప్పటికి డోర్ టీవీస్ అనమాట. సో డోర్ టీవీస్ అయితే మీరు స్ట్రిక్ట్లీ నో చెప్పండి. ఇవి కూడా మీకు అసలు వర్క్ అయితే అవ్వవు అనమాట. ఎందుకు అంటే కంప్లీట్గా అది షట్ డౌన్ అయిపోయింది కంపెనీ. మీరు వీటిని కంప్లీట్గా తీసేసి బయటపడేయండి. సో మీ లిస్ట్లో ఈ డోర్ టీవీని అయితే పెట్టుకోవద్దు. నాకు పెద్దగా డిఎమ్స్ దీని గురించి రాలేదు కానీ 1-2 డిఎమ్స్ మాత్రమే వచ్చాయి. సో దీన్ని మీరు అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ క్రిస్టల్ విస్టా అయితే ఉందన్నమాట. సో విస్టా ప్రో అయితే కాదు, సామ్సంగ్ క్రిస్టల్ విస్టా మాత్రమే. దీన్ని అవాయిడ్ చేసేయండి. మీకు ఒకవేళ గేమింగ్స్ ఆడేవాళ్ళు అనుకుంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా దీన్ని అయితే అవాయిడ్ చేసేయండి. మీకు అంత బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. లైట్ మీకు గ్లేర్ ఎఫెక్ట్ వైట్ వస్తుంది. వైట్ లేయర్ ఎఫెక్ట్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓటీటీలు చూసినప్పుడు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. మీకు కావాలనుకుంటే విస్తా ప్రోకి అయితే వెళ్ళండి. అక్కడ మీకు అది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి LG నుంచి
ఎల్జీ నుంచి కూడా టీవీ ఉందా అంటే ఉంది. ఎల్జీ నుంచి UR7500. సో UR7500 UA8200 ఏదైతే ఉందో దానికి డౌన్ గ్రేడ్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఆల్ఫా 5 ప్రాసెసర్తో వస్తుంది. 8200 మనకి ఆల్ఫా 7 ప్రాసెసర్తో వస్తుంది. అంటే మీకు మిగతా పిక్చర్ క్వాలిటీ కూడా చాలా వరకు డౌన్ గ్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ UR7500. మీకు దీన్ని నేను ఎందుకు స్ట్రాంగ్లీ రికమెండ్ చేయట్లేదు అని అంటే, మీకు ఇంకొక 2000 లేదా 1500 లేదా 2500 వేసుకుంటే ఖచ్చితంగా UA8200 వస్తున్నప్పుడు మనం ఇది తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా మీ స్ట్రిక్ట్ బడ్జెట్ ఉన్నా సరే ఇంకొక 1500 2000 వేసుకొని అది పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఆఫర్స్ టైం కాబట్టి UA8200 మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. UR7500కి నో చెప్పండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి మోటరోలా నుంచి మోటరోలా ఇన్విజన్ ఎక్స్. అదేంటన్నా నువ్వే మోటరోలా ఇన్విజన్ ఎక్స్ తీసుకోమన్నావు కదా అంటే, సో మోటరోలా ఇన్విజన్ ఎక్స్లో మనకి 2 రకాలు ఉంటాయి, QLED LED టీవీస్. చాలా మంది తక్కువ ధరకు వస్తుందండి మోటరోలా ఇన్విజన్ ఎక్స్ అదే అనుకొని ఆ టీవీ అయితే తీసుకుంటూ ఉన్నారు. మోటరోలా ఇన్విజన్ ఎక్స్ వేరు, ఇన్విజన్ ఎక్స్ QLED వేరు. సో ఇన్విజన్ ఎక్స్ మీకు 16,000 చిల్లరకి 17,000కి వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది అదైతే తీసుకుంటున్నారు. అదైతే మీరు స్ట్రిక్ట్లీ నో చెప్పండి. మోటరోలా ఇన్విజన్ ఎక్స్ QLED ఉంటుంది, దాన్ని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. బెస్ట్ మీకు ఒక 1000-1500 మాత్రమే తేడా ఉంటుంది. మీకు లో బడ్జెట్లోకి వెళ్తే మాత్రమే దాన్ని మీరు తీసుకోండి. లేదు అనుకుంటే మీకు ఇంకా బెటర్ టీవీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇది మీరు 43 ఇంచెస్ కానీ లేదంటే 55 ఇంచెస్ కానీ 65 ఇంచెస్ కానీ 75 ఇంచెస్లో కానీ ఈ టీవీస్ జోలికి అయితే మీరు అసలు వెళ్ళొద్దు. మీ మనీని సేవ్ చేసుకోండి. ఇకపోతే 32 ఇంచెస్ గురించి చాలా మంది అడుగుతున్నారు. 32 ఇంచెస్లో ఏవి కొనాలో చెప్తాను, అవి తప్ప మిగతాయి కొంటే మీరు మనీ లాస్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బడ్జెట్ అనేది స్ట్రిక్ట్లీ 6,000 6,500 ఉందనుకుంటే VW నుంచి మీకు సిరీస్ అయితే ఉంటుందన్నమాట. VW నుంచి ఆప్టిమాక్స్ అని ఉంటుంది. సో ఆ సిరీస్ అయితే మీకు చాలా బాగుంటుంది టీవీ. సో ఆ టీవీని అయితే మీరు ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. అంతకంటే నా దగ్గర కొంచెం ఎక్కువ బడ్జెట్ ఉంది అని అనుకుంటే Xiaomi నుంచి మీ దగ్గర F సిరీస్ అయితే ఉంటుంది. సో వాటిని మీరు ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. అవి కూడా మీకు బాగుంటాయి. నెక్స్ట్ మనకి TCL నుంచి కావాలి అని అనుకుంటే కొంచెం బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది. V5C V4C అని 2 మోడల్స్ అయితే ఉంటాయి. బట్ మీరు V5Cకి వెళ్ళండి, అది మీకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఇంకా నాకు సేమ్ దాంట్లో కంపెనీది కావాలంటే LG నుంచి LG LR600 LR570 ఈ 2 అయితే ఉంటాయి. సో ఈ రెండింటిని ట్రై చేయండి. ఖచ్చితంగా ఇవి మీకు బెటర్ చాయిస్ అయితే అవుతాయి. సో అంతే తప్ప మిగతా మీరు ఏ టీవీస్ తీసుకున్నా ఖచ్చితంగా మనీ అనేది లాస్ అవుతారు. మిగతా టీవీస్ అన్ని కూడా షాప్స్లోకి CCTVs కోసం యూజ్ చేసేటువంటి టీవీస్ అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో. సో ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవ్వాలంటే మీ చేతిలో ఉంది. వీడియోని లైక్ చేయండి, హైప్ వస్తుంది, హైప్ బటన్ను క్లిక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో దట్ ఏంటి అంటే ఎక్కువ మంది మంచి టీవీస్ కొనడానికి ఇది హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా మీరు ఎవరన్నా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదంటే ఇప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయొచ్చు. మంచి మంచి టీవీలన్నీ కూడా మీకు ఇక్కడ ట్యాగ్ సెక్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ట్యాగ్ సెక్షన్లో మీకు ప్రొవైడ్ చేశాను. మీరు క్లిక్ చేస్తే అఫిలియేట్ మొత్తం కూడా వస్తాయి మీకు అక్కడ. ఈ టీవీస్లో మీరు ఏ టీవీ పర్చేస్ చేసినా మీకు బెటర్ చాయిస్ అవుతుంది. అంతేకాదు కొన్ని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిలో మీరు ఏ టీవీ తీసుకున్నా సరే మీరు సాటిస్ఫై అవుతారు. ఇప్పుడు నేను ఏవైతే టీవీస్ చెప్పానో ఆ టీవీల జోలికి అయితే స్ట్రిక్ట్లీ నో చెప్పండి. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ సేల్లో మీరు ఏది కొన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.